అందరికీ నమస్కారం. ఈరోజు మేడే. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే ఈ మేడే. ప్రపంచ కార్మిక దినోత్సవం. మేడే శుభాకాంక్షలు. శ్రమజీవుల చెమట చుక్కలకు సలాం చేస్తూ కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు, అంటే మేడే శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మే 1వ తేదీన జరుపుకునే స్మారక దినం, ప్రజా సెలవు దినం, చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి. కొన్ని పురాణ గాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. అమెరికాలోని చికాగోలో ఉన్న కొంతమంది రక్త తర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి, ఈ చాకిరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, ఇంకా 8 గంటలు రిక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. దీని యొక్క చరిత్ర: యాంత్రిక యుగం రాకముందు మనిషి గంటల కొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏ విధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే 10 గంటల పోరాటం వచ్చింది. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత 10 గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలక వర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు. కాగా అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1923లో మొదటిసారి భారతదేశంలో మేడేను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటి నుంచే కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటి నుండి మేడేను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మిక వర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటు చేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఎంతోమంది ఆడపిల్లలు, యువకులు పనిచేస్తున్నారు. ఈనాడు మార్కెట్ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం ఉంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. అమెరికాలో ఉన్న కంపెనీలు అక్కడ ప్రజా చైతన్యం ఉన్నది కాబట్టే కార్మిక చట్టాలు అమలు కానటువంటి ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్ళచే 10-12 గంటలు పని చేయిస్తున్నారు. మాదాపూర్లోని హైటెక్ సిటీలో విద్యావంతులైన యువత ఈనాడు శ్రమ దోపిడీకి బలవుతున్నది. రాత్రిళ్ళు ఆడపిల్లలను భద్రత లేకుండా ఇళ్లకు పంపించడం మూలంగా నేరాల సంఖ్య కూడా పెరుగుతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత వరకు శ్రమ దోపిడీ, ఎక్కువ పని చేయించుకోవడం సర్వసాధారణం.
కార్మిక చట్టాలను ఐటీ రంగంలో కూడా అమలుకై పోరాటం ఈనాడు అత్యంత అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలక వర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి. అసంఘటిత రంగంలో అయితే సరే. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్ టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన అవుట్సోర్సింగ్లోనూ కార్మిక చట్టాల నియమాలు అమలులో లేవు. ప్రపంచీకరణ వలన 100 సంవత్సరాల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాడు అమలుకు నోచుకోవడం లేదు. 1886లో ఆరంభమైన ఈ ఉద్యమం 100 ఏళ్ల పండుగ జరుపుకుంది. ప్రపంచంలో 8 గంటల పని కోసం చేసిన పోరాటం పెట్టుబడిదారీ వర్గం పతనానికి ఆరంభమవుతుందనుకున్నాం. కానీ మళ్ళీ మార్కెట్ శక్తులు పాత పరిస్థితులకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాయి. ఆనాటి కార్మిక వర్గ చైతన్యం మరోసారి వెల్లి విరుస్తుందని, ఈ మేడే నాడు కొత్త స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిద్దాం. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు మొదలైన పీడక వర్గాలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మిక వర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాడాలి. ప్రపంచ శాంతిని, అసలు ఈ భూగోళాన్ని కాపాడుకోవలసిన అవసరం కూడా ఉంది. అందుకే కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే. శ్రీ మహాకవి కార్మికులు, కర్షకులు, పతితులు, పీడితులు వీళ్ళందరి గురించి చెప్పడమట. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పెండగ, జగానికంతా సౌఖ్యం నిండగ, విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే, కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే, ఘర్మజలానికి ఖరీదు లేదోయ్. నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతములు కోరలుతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే, విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే సరాబు లేడోయ్. నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా? మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా? నిజంగానే నిఖిల లోహం హసిస్తుందా? దారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా? బానిసల సంఖ్యలు బిగిసే పాడుకాలం లయిస్తుందా? సాధుసత్వపు సోదరత్వపు స్వాదుతత్వం జయిస్తుందా? జడలు విచ్చిన సుడులు రెచ్చిన కడలి నృత్యం శమిస్తుందా? నడుమ తడబడి సడలి ముడుగక పడవ తీరం క్రమిస్తుందా? శ్రీ జగన్నాథుని రథచక్రాలు. పతితులార భ్రష్టులార బాధా సర్ప దష్టులార, బ్రతుకు కాలి పనికి మాలి శనిదేవత రథచక్రపు టిరుసులలో పడి నలిగిన దీనులార హీనులార, కూడులేని గూడులేని పక్షులార భిక్షులార, సఖుల వలన పరిచితులు జనుల వలన తిరస్కృతులు, సంఘానికి బహిష్కృతులు, జితాసువులు చ్యుతాశయులు హృతాశ్రయులు, హతాశులై ఏడవకండి మీ రక్తం కలగి మీ నాడులు కదలి మీ ప్రేవులు కనలి ఏడవకండి అని శ్రీ శ్రామిక వర్గాలను ఉద్దేశించి చెప్పినటువంటి కవితలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.